అందరు బాగున్నారా? ఈరోజు మా పెద్దోడు చిన్నోడు మునక్కాయ పులుసులు రాగి సంగటి చేయమన్నారు అనమాట. సర్లేరా చేస్తలే అని చెప్పిన. అని ఇది మా కుమారు పెద్దమ్మ నేర్పించిన రెసిపీ అనమాట. బాగుంటుంది టేస్ట్. ఒక గ్లాస్ ఏమో శనగపప్పు తీసుకొని బాగా కడగండి. కడిగి 4 గ్లాసులు వాటర్ పోయండి. ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మునక్కాయలు అన్నీ వేసుకొని మూత మొయ్యండి. తర్వాత కుక్కర్లో పసుపు వేసుకొని ఆ గిన్నె పెట్టి 2 విజిల్ పెట్టండి. అది అయిపోయినాక పక్కకు పెట్టి మళ్ళీ కుక్కర్ పెట్టండి 4 విజిల్. అది ఉడకాలి కదా పప్పు, అందుకని పెట్టిన తర్వాత మళ్ళీ ఎనపండి. పప్పు ఉడికిన తర్వాత ఎనిపేసి ఆ కూరగాయలు కూడా ఎనిపి కలపండి. దాంట్లో కలిపి చింతపండు పులుసు వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత చింతపండు పులుసు వేసుకోండి. మళ్ళీ ఉప్పు, కారం, తర్వాత ఏమో కొబ్బరి పొడి, సాంబార్ పొడి వేసుకొని కలపండి. తర్వాత పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇదంతా వేసుకొని మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని పెట్టండి. బాగా మరిగించండి. ఇంకొక దాంట్లో ఒక గోళం తీసుకొని పోపు అన్నీ వేసుకోండి. మీకు ఎట్లా కావాలో అట్లా పోపు వేసేసుకొని దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత పక్కకు పెట్టండి. ఆ పక్క తెల్లుతూ ఉంటుంది కదా, అప్పుడు మునక్కాయలు కూడా వేసి ఈ పోపు కూడా వేసి కలపండి. బాగా చిక్కగా అయిన తర్వాత ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి వేసుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించే ముందర నెయ్యి వేసుకోండి ఖచ్చితంగా. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, సంగట్లోకి కానీ బాగుంటుంది. తినండి. దాంట్లో కొంచెం వడియాలు కూడా పెట్టుకోండి, ఇంకా